శ్రీ గురుచరిత్ర అధ్యాయం 5 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. పిఠాపురంలో సుమతి అప్పలరాజు శర్మ అనే పుణ్య దంపతులుండేవారు. వారు దత్తభక్తులు. ఒకసారి దత్తాత్రేయ స్వామి వీక్షకుని రూపంలో వారి ఇంటికి వచ్చారు. ఆ రోజు వారి ఇంట్లో శ్రాద్ధము. ఇంకా బ్రాహ్మణులు భోజనం చేయలేదు. అయినా సుమతి భక్తి పూర్వకంగా ఆయనకు భిక్ష ఇచ్చింది. దత్తప్రభు ఆమె భక్తికి మెచ్చి నిజ రూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు. సుమతి నీవే నాకు పుత్రుడిగా జన్మించు అని కోరింది. స్వామి తదాస్తు అని అదృశ్యమైనారు. సుమతికి ఎంతో ఆనందము ఆశ్చర్యము కలిగినవి. జరిగినదంతా భర్తతో చెప్పగా రాజశర్మ ఎంతో ఆనందించాడు. త్వరలోనే సుమతి గర్భం ధరించింది. 9 మాసాలు నిండాక పుత్రుడు జన్మించాడు. అతనికి శ్రీపాద అని నామకరణం చేశారు. శ్రీపాదనికి 8వ ఏట ఉపనయనం చేశారు. 16వ ఏట అతనికి వివాహం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే శ్రీపాదుడు తల్లిదండ్రులతో నేను బ్రహ్మచర్యం నుంచే నేరుగా సన్యాసం స్వీకరిస్తాను, ఏ స్త్రీని వివాహమాడను అని చెప్పాడు. నాయనా, దత్తానుగ్రహంతో మాకు జన్మించావు. నీవు సన్యాసించి వెళ్ళిపోతే ఆ వియోగానికి తట్టుకోలేక మా ప్రాణాలు పోతాయి. అదీ కాక అంగవిహీనులైన నీ ఇరువురు సోదరులను ఏం చేస్తావు అంటూ తల్లిదండ్రులు విలపించారు. కరుణాహృదయుడైన శ్రీపాదుడు తన నిజ రూపంతో దర్శనమిచ్చి సోదరులను తన చేత్తో తాకాడు. తక్షణమే వారి అంగవైకల్యము తొలగిపోయింది. అప్పుడు సుమతి దంపతులకు శ్రీపాదుడు కేవలం తమ పుత్రుడే అన్న భ్రమ తొలగింది. ఆయన దివ్యత్వం గుర్తొచ్చి జ్ఞానోదయమైంది. తల్లిదండ్రుల అనుమతితో శ్రీపాదుడు సన్యసించి తీర్థయాత్రలకు వెళ్ళారు. శ్రీ దత్తాయ గురవే నమః.